అంతా చూస్తుంటాడు. అసక్తం, ఆయనకి ఏ ఆసక్తి అనేటువంటిది లేదు. అసక్తి ఆసక్తి రెండు చూడండి, ఒక చిన్న తేడా, చిన్న తేడా వల్ల అర్థం ఎంత మారిపోతుందో చూడండి. ఆసక్తి అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఉండటం. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ లేకపోవటం. చిన్న దీర్ఘం, ఒక్క చిన్న అక్షరంలో తేడా. ఆసక్తి ఆసక్తి. చాలా ఆసక్తి అండి నాకు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఆసక్తి అంటే అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోవడం అనమాట. భగవంతుడికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదండి. మనం ఆయన ఏదన్నా అడిగితే, ఏదన్నా చెయ్యాలనిపిస్తే, మన ప్రారంధంలో ఉంటే, పొందాలన్న మన ప్రారంధంలో ఉంటే, ఇవ్వాలన్న ప్రారంధం ఆయనకు కనుక ఉంటే ఆయన ఇస్తాడు, మనం తీసుకుంటాం తప్ప ఆయనకి ఏం ఆసక్తి లేదు దీని మీద. కేవలం చూస్తూ ఉంటాడు అంతే ఆయన. మయాధ్యక్షేణ ప్రకృతి. ఇక్కడ కూడా ఆ ప్ర అనే సౌండ్ కొంచెం ఒత్తి పలకాలి చూడండి. మయాధ్యక్షేణ ప్రకృతి అనకూడదు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. కౌంతేయ, ఓ కుంతి కుమార, మయా అధ్యక్షేణ, అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే ఎవరండి? అధ్యక్షుడు మామూలుగా ఇప్పుడు భారతదేశానికి అధ్యక్షులు ఎవరు? ఇప్పుడు మన అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు ఎవరు? ద్రౌపది ముర్ము గారు కదా అధ్యక్షుడు. అధ్యక్షము ఆ పదం యొక్క అర్థం ఏంటి? పదం యొక్క అర్థం, అధ్యక్షులు అంటే పదవి. ఆ పదం యొక్క అర్థం ఏంటి? అధి అక్షం అంటే ఏంటి? అక్షం కళ్ళు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చూస్తూ ఉంటారు అంతే. వాళ్ళ కనుసన్ననల్లో అన్ని జరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. చిన్నప్పుడు మా ఫ్రెండ్ దేవినేని శ్రీనివాస్ అని ఫ్రెండ్ ఉండేవాడు నాకు. మా అమ్మగారు కొంచెం సోషల్గా మూవ్ అయ్యేవారు, అంతా ఒక ఇదిగా ఉండేది. వాళ్ళ అమ్మగారు అట్లా కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చాలా స్ట్రిక్ట్. ఆవిడ అంతా మొత్తం నలుగురు పిల్లల్ని కంటి చూపుతో కంట్రోల్ చేసేస్తుంది ఆవిడ. అంతే అంతే, ఇంట్లో అంతా సైలెంట్. అట్లా ఉండేది. మాకేమో మా ఇంట్లో కొంచెం చక్కగా లిబరల్గా అల్లరి చేయడం అదంతా అలవాటు. వాళ్ళ ఇంటికి వెళ్తే మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, సైలెంట్. సరే ఆంటీ, అలాగే ఆంటీ. ఎందుకని ఆవిడ అట్లా మెయింటైన్ చేస్తుంది అనమాట పిల్లలందరినీ. ఇంట్లో అట్లా కంట్రోల్లో ఉంచుతుంది అంతా. ఎక్కడ వాళ్ళక్కడ సైలెంట్గా ఉంటారు ఇంట్లో. అధ్యక్షేణ, ఆవిడ ఎవరిని ఏమందా, ఆవిడ ఎవరితో ఏం మాట్లాడదు, అరుపులు కేకలు ఏముండవు, అంతే. ఆ ఒక్కసారి అందంటే ఇల్లంతా సైలెంట్. అలా ఉంటారు కొంతమంది. అధ్యక్షుడు. మనకి ఇప్పుడు సంస్థలు ఉంటాయి, ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలు, లయన్స్ క్లబ్లు, లియో, రోటరీ క్లబ్లు, ప్రతి కమిటీలు ఉంటాయి. కమిటీలో కోర్ కమిటీ ఉంటుంది, మెయిన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కూడా మొట్టమొదటి స్థానం ఎవరు ఉంటారు? అధ్యక్షులు. కాబట్టి ఆయన కనుసన్ననల్లో మిగతా వ్యవహారాలన్నీ జరుగుతుంటాయి, అధ్యక్షులు అంటారు. ఆయన అధ్యక్షులైతే ఉపాధ్యక్షులు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, సేవ చేసేటటువంటి వాళ్ళు. దానికి మళ్ళా జాయింట్ సెక్రటరీలు ఉంటారు, ట్రెజరర్లు ఉంటారు, తర్వాత కమిటీ మెంబర్స్ ఉంటారు కొంతమంది. ఇదొక సిస్టమ్. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పదవి అధ్యక్షులు. మన భారతదేశానికి కూడా అధ్యక్షులు ఎవరు? మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మారుతూ ఉంటారు, వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటారు. మనం చూసాం, అబ్దుల్ కలాం గారిని చూసాం, తర్వాత చాలామందిని చూసాం ఇట్లా. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు వచ్చారు మనకి. అప్పుడు వీళ్ళందరూ మారుతూ ఉంటారు. మారుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్థానం ఎట్లాంటి స్థానం? అంతే, వాళ్ళు అట్లా పైనుండి అన్నిటినీ గమనిస్తూ ఉంటారు అంతే. మీరు చూడండి, జనవరి 26వ తారీఖు వస్తుంది.
రిపబ్లిక్ డే వస్తుంది. ఏం జరుగుతుంది ఆ రోజున? అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాజపదిలో కర్తవ్య పదిలో ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారు, జెండా వందనం చేస్తారు, ఎగరేస్తారు. ఎగరేసిన తర్వాత కవాత్ అంతా స్టార్ట్ అవుతుంది. మొత్తం అందరూ ఆల్ బ్యాండ్స్, ఆల్ ఫోర్సెస్, బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఎయిర్ ఫోర్సు, నేవీ, ఇన్ఫాంట్రీ, రకరకాల ఎన్ఎస్ఎస్, ఎన్సిసి అందరూ మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరూ ఆవిడ ముందు మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆవిడేం చేస్తారు? ఆవిడేం చేయరు. అది ఆవిడేం చేయరు. ఒకటే, దగ్గరికి వాళ్ళు వచ్చి సెల్యూట్ చేసినప్పుడు ఆవిడ కూడా రెస్పాండ్ అవుతారు, సెల్యూట్ చేస్తారు, అంతే. కానీ ఇంకొకటి, ఆవిడేం చెయ్యట్లేదు అని మనం అనుకుంటాం కదా. కానీ వాళ్ళందరూ కూడా ఎవరి కనుసన్నలలో పనిచేయాలి? సర్వసైన్యాధ్యక్షులు ఎవరు భారతదేశానికి? ప్రెసిడెంట్ గారే సర్వసైన్యాధ్యక్షులు. ఆవిడ కనుసన్నలలో పనిచేయాలి, ఆవిడ ఏం చెప్తే అది చేయాలి. మిలిటరీ ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, ఎయిర్ ఫోర్స్ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలంటే, నేవీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఒక యుద్ధం మొదలు పెట్టాలంటే, ఒక ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాలంటే ముందు అధ్యక్షులు ముద్రపడాలి అక్కడ, లేకపోతే స్టార్ట్ చేయడానికి లేదు. పోనీ అట్లాగానే ఆవిడేమన్నా యుద్ధం చేస్తుందా? ఏం చేయదు ఆవిడ. ఆవిడేం చేయక్కర్లా. కానీ ఆవిడ చెప్పు చేతల్లో అందరూ పని చేయాలన్నమాట. అందుకని షీఈ్ ద ఫస్ట్ లేడీ అంటారు అనమాట, ఫస్ట్ పర్సన్, ఫస్ట్ లేడీ. కాబట్టి ఇక్కడ ఎవరు చెప్తున్నారు చూడండి, ఇదంతా సృష్టి కార్యం. ప్రతి కల్పంలోనూ వస్తోంది ఇదంతా. కల్పక్షయే కల్పాదో, కల్పక్షయే కల్పాదో. ఎన్ని కల్పాలు వచ్చినా, ఎన్ని కల్పాలు పోయినా కానీ అధ్యక్షుడు మాత్రం ఆయనే స్థిరంగా ఉంటాడు. మయాధ్యక్షేణ ప్రకృతి, నా అధ్యక్షతలో మొత్తం ఈ ప్రకృతి సూయతే సచరాచరం. చరం అచరం రెండున్నాయండి. చరం అంటే ఏంటి? కదిలేటటువంటివి, కదలగలిగినటువంటిది. అచరం అంటే కదలలేనటువంటివి, కొండలు, గుట్టలు, రాళ్ళు, ఇవన్నీ కదలలేవు, ఎక్కడికి అక్కడే ఉంటాయి. చరం అంటే కదిలేటటువంటివి, ఒక చోట ఉండవు అవి. జంతువులు, పక్షులు, ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా కదులుతూ ఉంటాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటాయి. చరం అచరం రెండు కూడా మొత్తం అంతా కూడా ఆయన అధ్యక్షతలో పనిచేయాల్సిందే. హేతునా అనేన కౌంతేయ, ఈ కారణం వల్ల జగద్వి పరివర్తతే, ఈ జగత్ అనేటువంటిదంతా ఏం చేస్తోందట? తిరిగి తిరిగి వస్తోంది. కాబట్టి నేను అధ్యక్షుడిగా ఉంటున్నా, అన్నిటినీ చూస్తున్నా, నా యొక్క సంస్కారాలతోటి అందరినీ లోపలికి తీసుకుంటున్నా, మీ సంస్కారాలతోటి మీరందరూ బయటకు వస్తున్నారు. నేనేం చేస్తున్నా? దేంతోనూ సంబంధం లేకుండా బయట ఉండి చూస్తున్నా. ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటో తెలుసా అండి? బయట ఎక్కడన్నా ఇదివరకు చక్కగా రోడ్డు మీద ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, పొరపాటున ఎవరికైనా దెబ్బ తగిలితే చుట్టూ ఉండేవాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇదివరకు గబగబా తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టడం, ఓ గ్లాసు నీళ్లు తీసుకొని వచ్చి ఇవ్వటం, లేకపోతే ఓ సోడా కొట్టి ఇవ్వటం, ఏదో ఒకటి చేసేవాళ్ళు, తేరుకునేదాకా కొంచెం అక్కడ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అదేం లేదండి. ఆడికి ఏదైనా కాళ్ళకి దెబ్బ తగిలి అక్కడ పడి ఉంటే ముందు కెమెరా తీసి వీడియో తీస్తుంటాడు. రెస్పాండ్ గారు అనమాట. ప్రతిస్పందన అనేటువంటిది ఉండట్లేదు మనిషిలో. అది ఏం జరిగింది? దాన్ని వీడియో తీయటం అందరూ అధ్యక్షేణ. కాబట్టి ఇక్కడ ఏంటంటే జగద్వి పరివర్తతే, జగత్ అనేటువంటిది మళ్ళీ మళ్ళీ పుట్టడానికి ఇదే కారణము అని చెప్తున్నారు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. మమ పరంభావమజానంతః, నా యొక్క పరమమైనటువంటి భావం, భావం అంటే ఆయన యొక్క స్థితి, నా యొక్క పరమమైనటువంటి స్థితి
అజానంతః తెలియనటువంటి మూఢాహ మూఢులు ఎవరైతే ఉన్నారో, మూఢాహ ఇంతకుముందు కూడా నేను అర్థం చెప్పా. మూఢాహ అంటే ఎవరు? మూఢాహ మూఢాహ అంటే మూర్ఖులు కదా. మూర్ఖులు అంటే మూఢులు. మార్జాలం అంటే బిడాలం, బిడాలం అంటే మార్జాలం అన్నట్టుంది. రెండిటికి అర్థం మనకి తెలీదు. బిడాలం అన్న మార్జాలం అన్న పిల్లే. ఇక్కడ మూఢాహ అంటే మూర్ఖులు, మూర్ఖులు అంటే మూఢులు. ఎందుకు చిన్మయానంద గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే మూఢాహ ఎవరయ్యా మూఢులు అంటే ఆయన చెప్పారనమాట. ఒకటి ఏంటంటే 2 పిచ్చిలు ఉన్నవాళ్ళట. ఒక పిచ్చేమో తెలీదు, రెండో పిచ్చేమో చెప్తే అర్థం కాదు. ఈ 2 పిచ్చిలు కనుక ఉంటే వాడిని మూఢాహ అంటారట. అవజానంతి మా మూఢా, నన్ను తెలుసుకోలేనటువంటి మూఢులు. నన్ను తెలుసుకోలేనటువంటి మూఢులు అంటే ఎవరు సార్? వాళ్ళు ఏ ఊర్లో ఉంటారు? వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు ఎక్కడుంటారండి? భగవంతుడిని తెలుసుకోలేనటువంటి మూఢులు ఎక్కడ, ఏ ఊర్లో ఉన్నారు వాళ్ళంతా? ఏ ఊర్లో ఉండడం ఏంట్రా పిచ్చోడా, నేనే. భగవంతుడిని తెలుసుకోలేనటువంటి మూఢుల్లో మొట్టమొదటి సర్టిఫికేట్ ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే అది నాకే ఇవ్వాలి. ఎవరికి వాళ్ళే తీసుకోవాలి ఆ సర్టిఫికేట్. భగవంతుడిని తెలియలేకపోవటం వల్ల మానుషీం తనుమాశ్రితం. మానుషీం తనుం, మానుషీం తనుం అంటే ఏంటి? తనుం అంటే శరీరం. ఏ శరీరం కోరుకుంటారు వీళ్ళు? మానుషీ శరీరం, మానుష శరీరం కోరుకున్నటువంటి వాళ్ళై ఆశ్రయించి భూత మహేశ్వరం మాం అవజానంతి. భూత మహేశ్వరం, ఈ భూతాలన్నిటికీ మహేశ్వరుడైనటువంటి వాడు, శాసనకర్త అయినటువంటి నన్ను అవజానంతి నిర్లక్ష్యం చేస్తారు. దేన్ని చూడాలో దాన్ని చూడకుండా, చూడకూడనటువంటిది చూసి లేనటువంటి కొత్త అర్థాలు తీసుకుని దానికి దేవుడు అని పేరు పెట్టి వింత వింతగా అన్నమాట. ఎందుకని? మనిషి అనేటువంటి వాడు దేంతో తాదాత్మ్యం చెందుతాడండి? పుట్టిన దగ్గర నుంచి ఈ శరీరం నేను అనేటువంటి భావనతో తాదాత్మ్యం చెందుతాడు. కాబట్టి ఈ శరీరంలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. ఈ శరీరం ఎవరితో నిర్మితమైంది? భగవంతుడి యొక్క చైతన్యంతో నిర్మితమైంది. పంచభూతాలతోనే నిర్మితమైంది. కానీ దాంట్లో ఉన్నటువంటి చైతన్యం ఎక్కడి నుంచి వస్తోంది? పరమాత్మ దగ్గర నుంచి వస్తోంది. ఈ విషయం తెలియనటువంటి అవజానంతి, తెలియనటువంటి మూఢులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ శరీరమే నేను అనేటువంటి భావన కలిగింది కాబట్టి అందరినీ శారీరకంగానే చూస్తారు. నువ్వు ఈ శరీరం, నువ్వు ఈ శరీరం, ఇదిగో ఇది ఈ శరీరం, నేను ఇదిగో ఈ శరీరం. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరీ ఎవరైతే ఉన్నారో, ఏ శరీరీ ఉండటం వల్ల ఈ శరీరం అనేటువంటిది వ్యక్తమవుతోందో దాన్ని చూడలేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే పైన ఉండేటటువంటి తొడుగుని ముసుగుని చూస్తున్నాం తప్ప ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, చైతన్యాన్ని మనం చూడలేకపోతున్నాం. అవజానంతి, నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. మామూలు పదం వాళ్ళే చూడండి, నిర్లక్ష్యము అని. అవజానంతి అంటే నిర్లక్ష్యం చేయటం అన్నమాట. కాబట్టి భగవంతుడు ఉన్నటువంటి భగవంతుడు చూస్తే కంటికి ఎదురుగుండా ప్రత్యక్షావగమం, ప్రత్యక్షంగా కంటికి కనిపించేటటువంటి భగవంతుడు. ఒకసారి నరసరావుపేటలో కోటప్ప కొండకి వెళ్ళే తోవ ఉందన్నమాట. నరసరావుపేట నుంచి కోటప్ప కొండ 11 కిలోమీటర్లు. వెళ్ళే తోవలో అక్కడేదో ఒక కాలనీ ఉంది. కాలనీలో ఏం చేశారంటే ఒక పెద్ద ఈ నాస్తిక బ్యాచ్ ఉన్నారు కదా, విజయవాడలో ఉంటారు. సమరం, లవణం, చిన్నపాటి విద్య, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి అక్కడ ఏదో నాస్తిక మహాసభలని ఒక మీటింగ్ పెట్టారు. అక్కడ మీటింగ్ పెడితే ఆ చుట్టుపక్కల చాలామంది వచ్చారు. ఒక 100 మందో 150 మంది దాకా వచ్చి కూర్చున్నారు. నాస్తికవాదం వాళ్ళు ఏం చెప్తారో విందామని సరదాగా వచ్చారు. వస్తే ఆ చుట్టుపక్కలంతా మంచి పల్లెలండి. పల్లెల నుంచి ట్రాక్టర్లలో రైతులు వచ్చారు. రైతులు ఎట్లా వచ్చారు తెలుసా? కొడవళ్ళు, కత్తులు పట్టుకుని వచ్చారు. వచ్చి ముందు ఇక్కడి నుంచి ఈ టెంట్లు తీసేసి మీరు వెళ్ళిపోతారా, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అన్న. ఏమయ్యా మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం చెప్పండి. మీరేంటి ఇక్కడ మీటింగ్ పెట్టేది ఏంటి? ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టేది? మీరు మీటింగ్ పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు? దేవుడు లేడని చెప్పదలుచుకున్నారు. దేవుడు లేడు, అదే కదా మీ వాదం, నాస్తికవాదం అదే కదా. వాళ్ళు ఏమంటారు? దేవుడు అంటే చూపించవయ్యా అన్నారు వాళ్ళు. అంటే
నీకు కనబడకపోతే తప్పు నీది, నన్నేం చేయమంటావు, పద ఇక్కడి నుంచి అన్నారు. నాస్తికులతో రైతులు అన్నటువంటి మాట, నీకు కనిపించకపోతే దేవుడు తప్పు నీది, నువ్వు గుడ్డివాడివి, నువ్వు చూడలేకపోతున్నావు, నాకు రోజు కనిపిస్తాడు దేవుడు, నువ్వు పద ఇక్కడి నుంచి అన్నారు. నిజంగా రైతుకు కనిపించాడో లేదో మనకి తెలియదు కానివ్వండి, మొత్తానికి తన్ని తగిలేశారు. అక్కడి నుంచి పారిపోయారు అందరూ, మొత్తం వచ్చిన బస్సులోనే రిటర్న్ వెళ్ళిపోయారు అందరూ. వాళ్ళు అక్కడ చూసిందేంటి, భగవంతుడు నిజంగా ఉన్నాడా, భగవంతుడిని చూశాడా అనేటువంటిది కాదు, భగవంతుడి యొక్క ఉనికిని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళు రైతులు, వాళ్ళకేం చదువు లేదండి, మనలాగేం చదువుకోలేదు, వాళ్ళు ఏందో డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు కాదు, కేవలం పత్తి పండించుకునే రైతులు వాళ్ళందరూ. అటువంటి రైతులు భగవంతుడు యొక్క ఉనికిని యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉండబట్టి వర్షాలు పడుతున్నాయి, భగవంతుడు ఉండబట్టి ఇదంతా తిరుగుతోంది, ఇదంతా జరుగుతోంది అన్న ఉనికిని గుర్తించడం ఏదైతే ఉందో అది ఆయన అధ్యక్షత్వాన్ని ఒప్పుకోవటం. కాబట్టి ఈ సంగతి తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, మానుషీం తను, ఈ మానవ శరీరం అనేటువంటిది ఒకటి పట్టుకొని భగవంతుడిని కూడా ఈ మానవ శరీరంలో ఇరికిద్దామని ప్రయత్నం చేస్తారు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు మన శరీరంలో, మనం చేసేటటువంటి కర్మలతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎట్లా ఉంటాడు, ఉదాసీనం అధ్యక్షేణ, ఉదాసీనంగా చూస్తూ ఉంటాడు అంతే మనని. అటువంటి దాన్ని పరంభావమజానంత, పరమమైనటువంటి ఆ భావాన్ని చూడలేనటువంటి వాళ్ళు మమ భూత మహేశ్వరం. ఎంత బాగుందో చూడండి ఆ పదం. భూతాలలో మహేశ్వరుడైన, మామూలు ఈశ్వరుడు కాదు, మహా ఈశ్వరుడు, సర్వానికి శాసనకర్త అయినటువంటి వాడు, సర్వాన్ని శాసించగల శక్తి కలిగినటువంటి నా స్వరూపాన్ని అవజానంతి, నిర్లక్ష్యం చేస్తారయ్యా వీళ్ళంతా చెప్పి, మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. చూడండి ఇక్కడ ప్రకృతిం మోహినీం శ్రితాః అని ఉంది కదా, మామూలుగా కాకి వట్రసుడి ఉంది. మామూలుగా మనం తెలుగులో చదివేసేటప్పుడు ప్రకృతి అని చదువుతాం. వాస్తవంగా ఏంటంటే సంస్కృతంలో ఇలా చదువుతున్నప్పుడు వైదికమైనటువంటి రూల్ ప్రకారం ప్రకృతిం అని అనకూడదు. ప్రకృతిం మోహినీం శ్రితాః. మోఘ ఆశ, కొంతమందికి ఆశ ఉంటుంది, కొంతమందికి ఏంటండి అందరికీ ఆశ ఉంటుంది. అయితే ఆశ ఎలా ఉంటుంది, మోఘ ఆశ, పనికి మాలిన ఆశ. మోఘం అంటే పనికి రాని, పనికి మాలిన ఆశ ఉంటుంది కొంతమందికి. మోఘ కర్మాణ, కొంతమంది చేసే కర్మలు ఎట్లా ఉంటాయి, పనికి మాలిన కర్మలు చేస్తారు. అవి ఎవరికి పనికిరావు, వాడికి పనికిరావు, ఎవరికి పనికిరావు. మోఘ కర్మాణ. మోఘ జ్ఞానా, కొంతమందికి బోళ్ళంత జ్ఞానం ఉంటుంది. ఏంటా జ్ఞానం, పనికి మాలిన జ్ఞానం, ఎందుకు పనికిరాని జ్ఞానం అన్నమాట. మోఘ జ్ఞానా విచేతసః. సో ఇట్లాంటి వాళ్ళందరూ మైండ్ ఏమైపోయిందట, విచేతసః, వాళ్ళ బుద్ధి నాశనం అయిపోయింది, బుద్ధి చెడినటువంటి వాళ్ళు అయిపోయి మోహినీం రాక్షసీం ఆసురీం చ ప్రకృతిం ఏవ శ్రితాః. వాళ్ళు ఎటువంటి ప్రకృతిని ఆశ్రయిస్తారట చెప్తున్నారు చూడండి. మోహినీం, భ్రమింపజేసేటటువంటి, మోహంలో పడేసేటటువంటి, రాక్షసీం, రాక్షస సంబంధమైనటువంటిది. రాక్షసి అంటే నేను చెప్పక్కర్లా. తర్వాత ఆసురీం, అసురులు అంటే ఎవరు, రాక్షసులే. ఆసురీం, ఆసురీ సంబంధమైనటువంటి ప్రకృతి ఏవ శ్రితాః, అటువంటి ప్రకృతిని ఆశ్రయిస్తారట వాళ్ళందరూ కూడా.
కాబట్టి కొంతమందిలో ఏంటి, వాళ్ళకి ఒక విచిత్రమైన లక్షణాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే చాలా జ్ఞానం ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దాంట్లో వాస్తవంగా పనికొచ్చేటటువంటి జ్ఞానం ఎంత? సో రెండిటికి పనికి రావాలండి. జ్ఞానం అనేటువంటిది రెండిటికి పనికి రావాలి. ఒకటేంటంటే లౌకికమైనటువంటి మన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం మనకు అవసరమే, తప్పదు, ఉండాలి. ఇప్పుడు నేను ఒక బ్యాంక్లో ఉద్యోగం చేయాలనుకోండి, బ్యాంక్లో ఉద్యోగం చేయాలి అంటే కనీసం నేను గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి కదా, ఏదో ఒక డిగ్రీ చదివి ఉండాలి. వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసి ఉండాలి. అవన్నీ మామూలుగా అంతవరకు అవసరమే, అవన్నీ చేయకుండా ఉండలేము అవన్నీ. లేదా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమైనా ఉండాలి. లౌకిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ రెండూ కాకుండా పనికి మాలిన జ్ఞానం ఉందనుకోండి, ఎవడికి పనికి మాలిన, ఎందుకు పనికి రానటువంటి జ్ఞానం. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళా భోజనానికి. వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు చదువుకుంటున్నాడు చాలా సీరియస్గా, 7th క్లాస్ 8th క్లాస్ వాడు చాలా సీరియస్గా చదువుకుంటున్నాడు. చదువుకుంటూ నేను లోపలికి వెళ్ళా. ఏదిరా మీ అమ్మ అని అడిగితే స్వామీజీ పక్కింటికి వెళ్ళింది అన్నాడు. నిన్నింట్లో వదిలేసి ఆవిడ పక్కింటికి ఎందుకు వెళ్ళింది అన్నాడు. అంటే టీవీ చూడ్డానికి వెళ్ళింది. టీవీ చూడ్డానికి వెళ్ళింది. ఇక్కడ చూడొచ్చు కదా టీవీ, మరి ఇటు చదువుకోవాలి కదా, ఇటు చదువుకోవాలి కాబట్టి ఇక్కడ టీవీ పెట్టకుండా ఏం చేసింది ఆవిడ, చక్కగా పక్కింటికి వెళ్ళి అక్కడ టీవీ చూస్తుంది. ఏంట్రా టీవీ చూడటం, ఈ సీరియల్సే. దాంట్లో ఎవరికన్నా ఈ ప్రపంచానికి పనికొచ్చేది ఏదన్నా ఉందండి దాంట్లో? అది ఉంటే చెప్పండి నాకు, నేను కూడా చూస్తా. పలానా సీరియల్లో పలానాది పలానాగా మనకు పనికొస్తుందండి మన జీవితానికి అనుకునే ఏమన్నా పోనీ అయిపోయింది. అదే వీడు పాపం 9 వరకే వీడు చదువుకునేది రోజు, అంతే. 9 అయింది, ఆవిడ ఇంటికి వచ్చింది. నాకు భోజనం పెట్టాలి కాబట్టి, పిలిచారు కాబట్టి భోజనం పెట్టాలి. ఇంటికి వచ్చింది ఆవిడ, భోజనం పెట్టాలి. ఇప్పుడు వచ్చి రాగానే వీడేమో ఏదో మొత్తానికి చదువు ఆపేశాడు, ఆడుకుంటున్నాడు. ఆవిడ ఫోన్ తీసింది. ఫోన్ తీసి ఇంకొక ఆవిడికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి చెప్తా, నేను చెప్పానా ఇవాళ ఏం జరుగుతుందో? అదే కదా అయింది. వాళ్ళ అత్తను తిడుతుందని చెప్పానా నేను? తిట్టిందా లేదా? ఇది డిస్కషను. ఇదేదో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినట్టు, ప్రపంచం తల్లకిందులైపోయినట్టు పనికి మాలిన డిస్కషను చేసిందే. పనికి మాలిన పని, పక్కింటికి వెళ్ళి టీవీ చూడటం, పైగా దాని మీద పెద్ద డిస్కషను. వీలైతే గ్రూప్ డిస్కషన్లు పెడతారు వీళ్ళు. మోకాశ, పనికి మాలినటువంటి ఆశలు, ఏదో అయిపోవాలి, ఏదో జరిగిపోవాలి, అట్లా అయిపోవాలి, ఇట్లా అయిపోవాలి. పనికొచ్చేటటువంటి ఆశ ఉండటం మంచిదేనండి, పనికి రానటువంటి ఆశలు ఏమిటి? దానికోసం పనికి మాలినటువంటి జ్ఞానం ఒకటి, మళ్ళా మోగ జ్ఞానం, ఎందుకు పనికి రానటువంటిది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పనికి రానటువంటి పనులు చేయడం కోసం అని చెప్పి పనికి మాలిన జ్ఞానం ఎందుకు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఏది 10th క్లాస్లో ఒక లెసన్ ఉండేది, ఎంత నవ్వు వస్తుందంటే అది. అప్పుడు పోప్ జాన్ పాల్ II ఆయన పేరేదో ఉండేది, మర్చిపోయాను. ఆయన గారు ఏం చేశారంటే ఒక విచిత్రమైన సిస్టమ్ పట్టుకొచ్చాడు ఆయన. పాప పరిహార పత్రాలు 84లో ఎవరన్నా చదివారా 10th క్లాస్? ఇక్కడ 84లో 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పాప పరిహార పత్రాలు అని పట్టుకొచ్చాడు ఆయన. ఒక కొత్త సిస్టమ్ అది. ఏంట్రా అంటే ఎవడన్నా మర్డర్ చేయొచ్చు అనమాట, ఎవడైనా సరే మర్డర్ చేయొచ్చు. మర్డర్ చేసినందువల్ల నీకు పాపం రాకుండా చేసే బాధ్యత మాది. అదే ఆయన చెప్పిన సిద్ధాంతం. ఏంటి, మేము మీకు కొన్ని బాండ్ పేపర్స్ అమ్ముతాం, ఏదో కిసాన్ వికాస్ పత్ర, మహిళా వికాస్ పత్ర అలాగా అనమాట. బాండ్ పేపర్ నువ్వు కొన్నావు అనుకో, నీ పాపం క్షయమైపోగును గాక అని పాప పరిహార పత్రాలని కొత్తగా ప్రవేశపెట్టాడు ఆయన. నిజం చెప్పండి, ఆ జ్ఞానం నాకేమన్నా పనికొస్తుందా?
నాకు ఎందుకన్నా పనికొచ్చేటటువంటి నాలెడ్జ్ అయినా ఆ రోజుల్లో సిలబస్లో పెట్టి చదివి దాంట్లో పరీక్షలు పెట్టి చంపారు మమ్మల్ని. అక్బర్ గాడు ఎప్పుడు పుట్టాడో నాకు అవసరమా, ఆడు ఎందుకు పాలించాడో నాకు అవసరమా, దానివల్ల ఏమైనా ఒరిగిందా? ఆ హుమయూన్లు, ఆ బాబర్లు వాళ్ళు ఎందుకు ఏం చేశారో నాకు అవసరమా ఇదంతా? మోఘాశ మోఘ జ్ఞాన, ఎందుకు పనికిరానటువంటి జ్ఞానం అంతా పెట్టి దాంట్లో పరీక్షలు పెట్టి రాయమని చెప్పి ఆ సైన్ తీటాలు కాస్ తీటాలు అవన్నీ మోఘ జ్ఞాన. ఎందుకన్నా జీవితంలో పనికొస్తాయేమో అని చూస్తా, ఏ రోజు నాకు ఉపయోగపడలే ఇదంతా మోఘ జ్ఞాన. ఇది కేవలం నేను చదువుతున్న మనం చదువుల్లో చెప్పినటువంటి జ్ఞానం గురించి నేను చెప్తున్నానండి. ప్రాపంచిక జ్ఞానం ఎంత ఉంటుందో మనకి పనికిమాలినటువంటి జ్ఞానం ఇదంతా దేనివల్ల, ఎందుకు, ఎటువైపు దారి తీస్తోంది? ఇది ఆసురీం. దీనివల్ల మానవుడు ఏమైపోతున్నాడో తెలుసా? నెమ్మదిగా మనకి తెలియకుండానే ఆసురీ భావజాలం వైపు వెళ్ళిపోతాడు. మీరు గమనించండి ప్రస్తుత సమాజాన్ని, గమనించండి ఒకసారి ప్రస్తుత సమాజాన్ని. ఒకప్పుడు మగవాళ్ళు ఏదో అధిక కట్నం కోసమనో దేనికోసమనో ఆడపిల్లల్ని చంపేయటం, అత్తవారింట్లో ఏదో చేయటం, ఇవన్నీ జరిగేవి. ఈ రోజుల్లో అంతా రివర్స్. ఎంత బాగా ట్రోల్ అయిందంటే ఈ మధ్య, అదేంటి, ఒక అమ్మాయి ఇంటికి బ్లూ కలర్ డ్రమ్ము కొనుక్కొచ్చింది. ఆ బ్లూ డ్రమ్ము మీద ఎంత పెద్ద ట్రోలింగ్ జరిగిందో. ఒక అమ్మాయి ఏం చేసిందంటే నార్త్లో, యూపీలో ఒక అమ్మాయి మొగుడిని చంపేసింది, ఇంకోటితో కలిసి చంపేసింది. చంపేసి వాడిని ఏం చేయాలో తెలియలా, బాడీని ఏం చేయాలో తెలియక ఏం చేసిందంటే ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి చూసారా, బ్లూ కలర్ డ్రమ్ములు, ఆ డ్రమ్ ఒకటి కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చి ఇంత ఇసుక ఇంత కంకర అంతా కొనుక్కొచ్చి ఆ డెడ్ బాడీని దాంట్లో వేసి కాంక్రీట్ కలిపి పోసేసారు. దాంట్లో పోసేసారు, చంపేసి వాడిని దాంట్లో వేసి కాంక్రీట్ కలిపి పోసేసారు. దాంట్లో తర్వాత ఏదో కంపు కొట్టింది, మొత్తానికి పోలీసులకు తెలిసింది, వచ్చి పట్టుకున్నారు, కొట్టారు, అది వేరే విషయం కదా. మొత్తానికి ఏం జరిగిందో చూడండి. ప్రపంచం ఏదో మారిపోయింది, అంతా ఇదైపోతుంది, ఆ వాదం ఈ వాదం అనుకున్నటువంటి ప్రపంచం కాస్త ఆసురీం ఆసురీం రాక్షసీం. ఆ తర్వాత నెట్లో ఎక్కడ చూడండి బ్లూ డ్రమ్ అని అనగానే వణుకు ఒక్కొక్కడికి, భయపడిపోయారు అందరూ ఆ బ్లూ డ్రమ్ములు చూస్తే మగవాళ్ళందరూ. ఎందుకని ఏమో. ఆసురీం, అదే ఒక స్త్రీని మనం మామూలుగా ఏదో చెప్తా ఉంటారే మనకి, ఎత్ర ఎత్ర నార్యస్తు పూజ్యంతే తథ్య రమంతి దేవతాహ, ఇలా మనం ఆలోచిస్తాం మనం. అలాంటిది చిన్న పిల్లల్లో, ఆడవాళ్లల్లో ఇటువంటి దారుణమైనటువంటి భావజాలం కనుక వస్తే తర్వాత భవిష్యత్తులో ఏమవుతుంది? మగ పిల్లల్లో ఉండటమే తప్పు, ఆడపిల్లల్లో కూడా అటువంటి భావజాలం వస్తూ ఉంటే ఎటువైపు వెళ్ళిపోతుంది సమాజం? ఎందుకని ఇదంతా జరుగుతుంది? కేవలం లౌకికమైనటువంటి వాంఛలు, మోఘాశ. ఆశ అనేటువంటిది ఉండడం మంచిదేనండి, మోఘాశ ఇదేమి ఆశ? ఇంకా ఏదో నేను నా మొగుడి కంటే నేను ఇంకా ఏదో సంపాదించాలి, వీడికంటే సంపాదించేటటువంటి వాడితో నేను ఉండాలి, ఏమిటి పిచ్చి పిచ్చివన్నీ? ఈ వైపరీత్యం కాకపోతే ఇదంతా బుద్ధిమాంద్యం, ఇదంతా మూఢాహ. కాబట్టి భగవానుడు ఎప్పుడూ అప్పుడే ఊహించి చెప్పేసినటువంటిది, రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాహ. అటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అదే మార్గంలో పయనిస్తారు వాళ్ళంతా చెప్పి. వెంటనే చూడండి,